హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ మచిలీపట్నం నుంచి సరోజ గారు రాశారు. ఓకే. వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, సో మంచి కాంబినేషన్ అంటే శనగపప్పు మనం దేంట్లో వేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వంకాయ చెప్పనక్కర్లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో వేసినా కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ శనగపప్పు అనేది కొంచెం మనకి కాస్త కమ్మకమ్మగా అలా ఉంటుంది అనమాట. ఓవరాల్ గా మంచి టేస్టీ డిష్ అండి ఇది. అవును. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను ఒక పొడి రెడీ చేస్తానండి. అంటే కూర పొడి. ఓకే, అది రెడీ చేసుకున్నాం. సో ఇక్కడ మినపప్పు అనేది పౌడర్ లో యూజ్ చేస్తున్నారు. అవునండి. సో ముందుగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో ఎస్పెషల్లీ ఈ రెసిపీకి ఇలా పౌడర్ రెడీ చేసుకుంటే బాగుంటుందా రాజు గారు? అంటే వంకాయ కాంబినేషన్లో కొంచెం ఇది బాగుంటుంది. సో ఇది జనరల్గా మనం ఏదన్నా కాయగూరలు మనం చేసుకున్నప్పుడు కర్రీ, సో దాంట్లో వేసుకోవచ్చండి. కూర కారంలో బాగుంటుంది. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి కదా? అవునండి. రాజుగారు చల్లారిపోయిందా? ఓకే అండి, కొంచెం గోరువెచ్చగా ఉంది. సో దీంట్లో కొద్దిగా చింతపండు. ఓకే, ఇందులోనే ఇంకా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని చేసేసుకోవటం, పొడి కొట్టేసుకోవడం. ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఈ రెండు కూడా పచ్చిగానే వేసుకుంటున్నాం. అవును. సో మరి అలా పచ్చిగా వేసుకుని పొడి చేసుకుంటే నిలువ ఉంటుందా రాజుగారు? ఉంటుందండి. సో అంటే ఈ పప్పులు ఉన్నాయి కదా, సో అవి ఆ తేమను పీల్ చేసుకుంటాయి. ఓకే, ఓకే, సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం పొడిది చాలా బాగా తెలుస్తుంది రాజు గారు. ఆ పౌడర్ చేసిన వెంటనే వచ్చేసింది స్మెల్ అంతా కూడా. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుని. సో ఇక్కడ నానబెట్టిన శనగపప్పు వాడుతున్నాం కదండి. సో అది ఇంకొంచెం మనకంటే ఈ డిష్ కొంచెం ఫాస్ట్గా కావాలంటే సో సైడ్లో దాన్ని కొంచెం ఉడికిచ్చేసుకున్నాం. సో లేదంటే పర్లేదు టైం ఉంది అనుకున్నప్పుడు దీంతో పాటుగానే వంకాయ ముక్కలతో పాటుగానే ఉడికిచ్చేసుకోవచ్చు. సో దాన్ని ముందుగానే బాయిల్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం వేడి పెట్టేస్తున్నాను. నానబెట్టిన శనగపప్పు అలా వాడేస్తే మనకి మరీ పలుకులుగా అనిపిస్తుంది కదా? వచ్చేస్తుందండి, కొంచెం టైం తీసుకుంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? ఇంకొంచెం వాటర్ చాలా మూత పెట్టేసేద్దాం. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మనకు పొడి కూడా ఉంది కదండి. అవును, సో అది డామినేట్ చేయకుండా కొంచెం ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు వంకాయ ముక్కలు. ఓకే, సో ఇవి కూడా కొంచెం మనకు మగ్గాలండి. సో వంకాయలన్నీ కూడా కొంచెం మగ్గాలి. ఎస్ అండి, మూత పెట్టేసేద్దాం.
ఎలాగో మనకి వంకాయలకి పెద్ద టైం తీసుకోదు, ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇవి కూడా కొంచెం ఫాస్ట్ గా అయిపోతే వేసేసుకోవటమే కదా. ఎస్ అండి. ఓకే రాజు. ఓకే చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఈ పప్పు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే ఇది కూడా సరిపోతుందా? సరిపోతుందండి. మరిగించేసిన నీళ్లతో సహా యాడ్ చేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ బాగుంటుంది కదా. కొంతమంది నీళ్లు తీసేసి పప్పు ఒకటే యాడ్ చేస్తూ ఉంటారు, సో కొంచెం టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారం, ఓకే కొద్దిగా పసుపు, ఓకే. సో ఇప్పుడు చివరిగా మనం ఇందాక రెడీ చేసుకున్న పౌడర్. సో నాకు తెలిసి మొత్తం మేజర్ గా ఈ పౌడరే మనకి టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ చేస్తుంది కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర. ఓకే సో కర్రీ రెడీ అండి. ఓకే వేడివేడిగా వంకాయ శనగపప్పు కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపప్పు కూర రెడీ.